ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వప్న అండి. స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. ఎస్ఆర్ నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? లత. లత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ. ఓకే, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? పరిచయం ఉందండి. ఏమిటి? కజిన్. కజిన్సా? ఓకే. సో మీరు హైదరాబాద్ లో ఉంటారు, మీరు నల్గొండ నుంచి వచ్చారు. నైస్. సో రెడీ ఇద్దరు కూడా? రెడీ అండి. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా ఈ రోజు? ఓకే. సో బొబ్బర్లు అనమాట. సో ఇవి ఉడికించేసిన బొబ్బర్లు. ఎందుకంటే బొబ్బర్లు మనకి కొద్దిగా నానబెట్టుకుని ఉడికించుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఉడికించిన బొబ్బర్లు ఇస్తాను మీకు. సో బొబ్బర్లతో ఏదైనా కూడా మీకు తెలిసింది మంచి టేస్టీ వంట చేసి చూపించాలి. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరు డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా అనమాట. ఓకేనా? సో ఆన్ చేసేసాను టైమర్. మీ ఇద్దరు ఆలోచించండి, బాగా ఆలోచించండి బొబ్బర్లతో ఏం చేయొచ్చు అనేది. సో రైస్ ఐటమ్స్, కర్రీస్, స్నాక్స్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇద్దరు ఓకే అంటే కదా, ఫస్ట్ ఎవరు వంట పేరు చెప్తే అప్పుడు ఆపేస్తా. బొబ్బర్ల మసాలా కర్రీ చేస్తాను. సో 25 seconds అయిందనమాట. స్వప్న గారు బొబ్బర్ల మసాలా కర్రీ చేస్తారా? ఓకే. ఓకే, మరి బొబ్బర్ల మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొబ్బర్ల మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటోలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పాన్ హీట్ ఎక్కింది. ముందుగా పోపుకి కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టారండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, ఆనియన్స్ ఫాస్ట్గా వేగిపోతాయి. ఓకే. మూత పెట్టినా ఏమైనా వేస్తారా? లేదు. ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ అండి. ఓకే. సో అన్నీ ముందు బాయిల్ చేసి పెట్టేసి హాఫ్ బాయిల్ చేసుకొని తీసుకొచ్చానండి. ఓకే. సో మసాలా కర్రీ అన్నారు కదా? అవునండి. మసాలా పేస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా దీనికి? ఆల్రెడీ రెడీ చేసుకొచ్చానండి. మెయిన్లీ ఇంగ్రీడియంట్స్ గసాలే అండి. మసాలా గసగసాల మసాలా. గసగసాల మసాలా. ఓకే. సో గసగసాలు పేస్ట్ చేసేసుకున్నారా? గసగసాలు, ఎండు కొబ్బరి 2 పేస్ట్ చేసి. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఉట్టి బొబ్బర్లు అంటే ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ ఆలు కాంబినేషన్ తీసుకుంటున్నారా? ఆలు టమాటో కాంబినేషన్లో తీసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంటే ప్లెయిన్గా ఓన్లీ గింజలు కాకుండా కొంచెం వెజిటేబుల్స్ కూడా, వెజిటేబుల్స్ మసాలా యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ టమాటో ముక్కలు. ఏం చేస్తుంటారండి స్వప్న గారు మీరు? ప్రజెంట్ హౌస్ వైఫ్ అండి. ప్రజెంట్ హౌస్ వైఫ్. అది వరకు జాబ్ చేసేవాళ్ళ? జాబ్ చేసే. మరి ఎందుకు మానేశారు? బాబు ఉన్నాడండి. 2 years బాబా. 2 years బాబు ఉన్నాడు. ఒక్కడే బాబా మీకు? ఒక్కడే అండి. పేరేంటి? రియాన్స్ అండి. రియాన్స్. యా. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. పేరు? సంతోష్ కుమార్. ఓకే. నెక్స్ట్ బొబ్బర్లో యాడ్ చేసి ఉడికించేసుకుని బొబ్బర్ ఆల్రెడీ ఉడికించేసుకుని
మిర్చి పౌడర్ అండి, ఓకే, సాల్ట్ ఆల్రెడీ కొద్దిగా వేసాం కదండి సాల్ట్. సో ఇప్పుడు పేస్ట్లో యాడ్ చేసుకోవటం. అవునండి, ధనియాల పొడి. ధనియాల పొడి. సో దీంట్లో గ్రేవీ అంతా మనకి ఎండు కొబ్బరి ఇంకా గసగసాల పేస్ట్ వస్తుంది అనమాట. అవునండి. ఎండు కొబ్బరి అండి. సో ఇది ఎలా ముందు కొంచెం వేయించేసి అలా గ్రైండ్ చేసుకున్నారు, లేకపోతే డైరెక్ట్గా గ్రైండ్ చేసి? డైరెక్ట్ గ్రైండ్ చేశారు. ఓకే. అలాగే గసాలా పేస్ట్ అండి. వాటర్ ఏమైనా కావాలా? కొద్దిగా వాటర్. సో ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి? రోటీలోకి చాలా బాగుంటుందండి. రైస్తో కూడా తీసుకోవచ్చు, రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? కొద్దిగా చింతపండు రసం వేద్దాం. మసాలా కర్రీస్లో చింతపండు రసం వేసుకుంటే బాగుంటుందా? బాగుంటుందండి, కొంచెం పుల్లగా కొద్దిగా పులుపు యాడ్ అయితే బాగుంటుందండి. అవునండి. ఓకే. ఇదేదో కోఫ్తా కర్రీలా, ఐ మీన్ ఆ టెక్స్చర్ చూస్తే అలా ఉంది నాకు. అయితే కోఫ్తా కర్రీ కాదు. సో మూత పెడదామా? ఓకే అండి. సో అన్నీ వేసేసినట్టే కదా? వేసేసామండి. సో ఇంకా కొద్దిగా ఉడికితే తీసేసుకోవటమే మనం. చూద్దామా స్వప్న గారు? ఓకే అండి. ఓకేనా? ఓకే అండి, రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చు. ఓకే. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. అలాగే జీడిపప్పు. ఓకే. ఓకే. సో రెడీ అండి. బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ. నైస్. ఈ పువ్వు కూడా బాగుంది. రాజుగారు చేశారు కదండి. రాజుగారు గుండు సూదులు పెట్టరు, మీరు గుండు సూదులు పెట్టారా? దీని బదులు టూత్ పిక్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఓకే అండి. ఓకే, మరి బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొబ్బర్ల మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉడికించిన బొబ్బర్లు, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ.